విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని గంటలుగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఆయన నివాసంలో టాస్క్ ఫోర్స్ సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిఐ నాగరాజు అరెస్టును అడ్డుకునేందుకు ఆయన అనుచరులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగారు. అయినప్పటికీ సిట్ అధికారులు బాలి పోలీసు బందోబస్తు మధ్య సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. కాకి దాష్టికానికి ఒక యువకుడు బలైపోయాడా? లాకప్ లో జరిగిన 3rd డిగ్రీ టార్చర్ కు ప్రాణం విడిస్తే సాక్ష్యాలు లేకుండా దహనం చేసేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడను కుదిపేసిన గాది సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజు చుట్టూ ఉచ్చు బిగిసింది. సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ తో కదిలిన హైకోర్టు ఈ నెల 29లోగా సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవెల్ సిట్ విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి.